సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, ఆస్పైర్ స్పేసెస్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ప్రశ్నలకి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. ఈ రోజు కూడా బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ విషయాలతో మీ ముందుకు వచ్చేసింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వైజాగ్ ప్రాపర్టీ షోకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వచ్చే శుక్ర, శని, ఆదివారాల్లో 7th ఎడిషన్ ప్రాపర్టీ షోని నిర్వహించనున్నట్లు క్రెడాయ్ వైజాగ్ చాప్టర్ ప్రకటించింది. ఈ ప్రాపర్టీ షో కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అఫోర్డబుల్ ప్రైస్లో ప్రాపర్టీలు అందుబాటులో ఉండడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉందని క్రెడాయ్ వైజాగ్ చాప్టర్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. Visakhapatnam nicknamed as City of Destiny, Smart City, Port City, Jewel of East Coast. ఇట్లాగా అనేక రకాలుగా మనం పిలుచుకుంటాం విశాఖపట్నం సిటీని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్స్ కానీ, అలాగే 2 మేజర్ బిజియెస్ట్ పోర్ట్స్ ఇన్ ఇండియా, అలాగే టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ కానీ, లెంతియెస్ట్ బీచ్, న్యాచురల్ రిసోర్సెస్, ఇన్ని హంగులు ఉన్న విశాఖపట్నంలో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ సొంతీలు సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో క్రెడాయ్ విశాఖపట్నం ప్రాపర్టీ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అన్ని స్టేక్ హోల్డర్స్ని కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చి ఈ ప్రాస్పెక్టెడ్ బయర్స్ ఆఫ్ ది హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సౌలభ్యంగా ఉండడం కోసం ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మా బిల్డర్స్, క్రెడాయ్ మెంబర్స్, మిగిలిన అదర్ బిల్డర్స్ వీళ్ళందరి యొక్క ప్రాజెక్ట్స్ కూడా ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రాస్పెక్టివ్ బయర్స్ ఆఫ్ ది హౌసెస్ ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టాల్స్ని సందర్శించి వాళ్ళకి నచ్చిన టేస్ట్ తగ్గట్టుగా, బడ్జెట్కి అనుగుణంగా వాళ్ళ యొక్క ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి వారి యొక్క సొంత కళ్ళు సాకారం చేసుకోవడానికి ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో వేదిక చాలా విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. క్రెడాయ్ విశాఖపట్నం 7వ అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల 24, 25, 26 తేదీల్లో మన గాదిరాజు ఫంక్షన్ హాల్ MVP కాలనీ నందు జరుగుతుందండి. 52 మంది ప్రముఖ బిల్డర్స్, అలాగే అతి ముఖ్యమైనటువంటి బ్యాంకర్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఇంటీరియర్ డెకరేటర్స్ మరియు వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా ఈ యొక్క ప్రాపర్టీ షోలో పాల్గొనడం ఎంతో సంతోషకరం. మొత్తం 100% స్టాల్స్ని ముందుగానే బుక్ చేసి ఈ యొక్క కర్టెన్ రైజర్ ఫంక్షన్ ఈవెంట్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అటు లంకెలపాలెం నుంచి ఇటు తగరపాలెం దాకా ఉన్న అన్ని ప్రముఖ బిల్డర్స్ ఒకే చోట ఉండి ఈ యొక్క ప్రాపర్టీ షో జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకుని, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే డిస్కౌంట్స్ని కానీ, అలాగే బిల్డర్స్ ఇచ్చే డిస్కౌంట్స్ని కానీ మీరు వినియోగించుకుని ఈ యొక్క ప్రాపర్టీ షోని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రెడాయ్ అనేది ఒక నేషనల్ బాడీ. క్రెడాయ్ అనే మెంబర్స్కి ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందండి. మా క్రెడాయ్ బిల్డర్స్ దగ్గర ప్రాపర్టీ కొంటే ఇన్ టైం డెలివరీ, క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది. జెన్యూన్గా వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీ వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి డెలివరీ అవుతుందని చెప్పి మేము క్రెడాయ్ తరఫున పూర్తిగా మేము హామీ ఇస్తున్నామండి. ఈ ప్రాపర్టీ షో 24, 26 తారీఖుల్లో ఎవరైతే దాంట్లో డిస్ప్లే చేస్తున్నారో, వాళ్ళ ప్రాపర్టీ షోకే చేస్తున్నారో వాళ్ళు SFT రేట్లలో కూడా భారీ డిస్కౌంట్లు వాళ్ళు ఆఫర్ చేస్తుంటారండి. అలాగే బ్యాంకర్స్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా వాళ్ళు మనకి వెసులుబాటు కల్పిస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఎవరైతే ఈ ప్రాపర్టీని సందర్శిస్తున్నారో వాళ్ళకి వాకర్స్ బంపర్ డ్రా కింద ప్రతిరోజు కూడా ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని మేము బంపర్ డ్రాలో మేము ఇస్తున్నామండి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ యొక్క క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్తో పాటు లేఅవుట్ డెవలపర్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వారు, అలాగే ఇంటీరియర్స్, అలాగే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మేము ఈ ఎక్స్పోని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ అన్నింటినీ కూడా లాస్ట్ 6 years నుంచి ఆర్గనైజ్ చేయడం ద్వారా ఈ పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే దీంట్లో ఉన్న పార్టిసిపెంట్స్తో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము ఈ యొక్క క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోని MVP కాలనీ, బీచ్ రోడ్, గాదిరాజు ప్యాలెస్ ఆర్గనైజ్ చేయడం కొరకు డిసెంబర్ 24, 25, 26 తారీఖుల్లో ప్లాన్ చేసుకుని బుకింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోలో 50 పైగా రియల్ ఎస్టేట్ డెవలపర్సు, అలానే 200 పైగా ప్రాజెక్ట్సు, దీంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, వీరు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వారు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. State Bank of India is pleased and proud of having Credai Expo as its principal sponsor. In fact, you know, State Bank of India is the largest banker as far as housing loan is concerned. We will make the process hassle-free. You won't find any difficulty. We are offering the lowest interest rate as far as housing loan is concerned. Please come forward and take advantage of this Credai Expo. Thank you. క్రెడాయ్
తెలంగాణ ఆధ్వర్యంలో మొట్టమొదటి క్రెడై టీఎస్ కాన్క్లేవ్ 2021 ఈ నెల 23న హైదరాబాద్ HICCలో జరగనుంది. నిర్దేశించిన ప్రమాణాలకు కట్టుబడి ఉండేందుకు ఏ అంశాలను సరిచూసుకోవాలో బిల్డర్లకు అవగాహన కలిగించడమే ధ్యేయంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నిర్మాణ రంగ సాంకేతికతలో తాజాగా జరుగుతున్న అంతర్జాతీయ ఆవిష్కరణల వివరాలను బిల్డర్లకు తెలియజేస్తూ ప్రత్యేక సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 850 మందికి పైగా క్రెడై సభ్యులు హాజరు కానున్నారు. టిఎస్ కాన్క్లేవ్ అండ్ క్రియేటివ్ అవార్డ్స్ 2021 డిసెంబర్ 23న HICCలో జరగనుంది. క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జరుగుతోన్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తున్నట్టు క్రెడై తెలంగాణ ప్రకటించింది. 23 డిసెంబర్ తెలంగాణ స్టేట్ కాన్ అండ్ క్రియేట్ అవార్డ్స్ మేము చేయడం జరుగుతున్నది. స్టేట్ కాన్లో సెషన్స్ ఏవైతే మేము పెడుతున్నామో TSB పాస్, GST, ధరణి, ఫైనాన్షియల్ దానికి సంబంధించిన సెషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. పర్మిషన్స్లల్లో తర్వాత టాక్సేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఎస్పెషల్లీ టైర్ 2, టైర్ 3 సిటీలలో కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ కానీ, ప్రాజెక్ట్ లోన్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడం లేదు. దాని గురించి కూడా మేము మెయిన్ ఫోకస్ చేయడం జరిగింది. ఆల్రెడీ HDFC లిమిటెడ్ మేము అడగడం జరిగింది, వాళ్ళు కూడా ప్రపోజల్స్ పంపించారు. అలాగే SBIని మేము మిగతా వాళ్ళని కూడా అడగడం జరుగుతున్నది. దాన్ని కూడా కొద్దిగా సింప్లిఫై చేసేసేసి 2 టైర్ 3 టైర్ సిటీలలో ఉన్న డెవలపర్స్కి ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్షన్ ఫైనాన్సెస్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంతో ఏంటంటే అవుట్ సైడ్ బారో చేసిన దానికంటే మనం కన్స్ట్రక్షన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి బర్డెన్ తక్కువ పడుతుంది. దాంతో ఏంటంటే అల్టిమేట్ పర్చేజర్కు మనము మంచి రేటుకు మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాము. దాని మీద మెయిన్ ఫోకస్ చేయడం జరుగుతున్నది. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద డెవలపర్స్ ఆఫ్ ది క్రెడై చాప్టర్స్ నుంచి అందరూ అటెండ్ కావాలి అండ్ అటెండ్ అయ్యి ఈ ఈవెంట్ను 100% సక్సెస్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో ఫస్ట్ టైం ఇది స్టేట్ కాంక్లేవ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ స్టేట్ కాంక్లేవ్లో బిల్డర్స్ గైడ్ SOP బుక్ కూడా మేము ప్రిపేర్ చేసి ఆ రోజు రిలీజ్ చేయబోతున్నాము. ఆ బుక్లో బిల్డర్ కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక బిల్డర్స్ గైడ్ బుక్, SOP బుక్ తయారు చేసినాం. అది ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారితో ఆ రోజు రిలీజ్ చేయబడుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. క్రెడై మెంబర్స్ చాప్టర్ వైజ్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అవార్డ్ ఫంక్షన్ కండక్ట్ చేస్తాము. ఈ అవార్డ్ ఫంక్షన్లో నామినేషన్స్ డైరెక్ట్ క్రిసిల్ ఆర్గనైజేషన్కి వెళ్తుంది. క్రిసిల్ రేటింగ్ అయితే వాళ్ళే సైట్ విజిట్ చేసి వాళ్ళే జ్యూరీకి సబ్మిట్ చేసి జ్యూరీ సెలెక్షన్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆన్ ద డయాస్ ఇప్పుడు సీల్డ్ కవర్లో వాళ్ళు ఈ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ గురించి ఒక సంపూర్ణ నాలెడ్జ్ సంపాదించుకున్నాము అనే ఒక ధైర్యంతో ఇంటికి రిటర్న్ కావడానికి మా క్రెడై తెలంగాణ ప్లాన్ చేసింది. ఇది 100% చాలా సక్సెస్ కాబోతున్న ప్రోగ్రామ్ ఇది. థ్యాంక్ యూ. డిసెంబర్ 23 నాడు HICC నోవోటెల్ హోటల్లో TS కాన్క్లేవ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ స్టేట్ కాన్కు హైదరాబాద్ నుండే కాకుండా అంటే ఇంతవరకు మాకు 14 చాప్టర్స్ ఉండే, మొన్ననే కొత్తగా ఇంకొక 3 చాప్టర్స్ యాడ్ అయినాయి. బహుశా 23rd లోపల ఇంకొక 2 చాప్టర్స్ రాబోతున్నాయి. అన్ని చాప్టర్స్ నుండి డెవలపర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ స్టేట్ కాన్లో యూ విల్ హ్యావ్ ఎ నాలెడ్జబుల్ సెషన్ దేర్. ఆ కార్యక్రమం తర్వాత ఒక బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. SOP అనేది ఒకటి ఏంటంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తోటి అది డెవలపర్కి ఒక గైడ్ లాంటిది. ఇప్పుడు స్టేట్లో ఏమైందంటే రియల్ ఎస్టేట్కి ఒక డిమాండ్ అనేది రావడంతో కొత్త డెవలపర్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి కొరకు ఈ SOPలో ఏంటంటే మీరు ఒక సైట్ తీసుకున్న నుండి ప్రాజెక్టును బయర్స్కు హ్యాండ్ ఓవర్ చేసే వరకు మనం ఏమేం చేయాలని ప్రతి అడుగులో అందులో డిస్క్రిప్షన్ ఉంటుంది. టెక్నికల్గా కానీ జియోల రూపంలో కానీ అందులో ఉంటుంది. కాబట్టి దట్ విల్ బీ ఎ గైడ్ ఫర్ అస్. మేము అందరు బిల్డర్స్ను పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంతో ఘనంగా ఇటీవలే జరిగిన క్రెడై కర్నూల్ ప్రాపర్టీ షోకు చక్కని స్పందన లభించింది. క్రెడై కర్నూల్ ప్రాపర్టీ షోలో ప్రధాన స్పాన్సర్గా రాగమయూరి బిల్డర్స్ వ్యవహరించింది. ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో హాజరైన సందర్శకులు రాగమయూరి బిల్డర్స్ స్టాల్ను సందర్శించి ప్రాజెక్టుల వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. సంస్థ అందిస్తున్న ఎమ్యూనిటీస్పై వారి ఆనందం వ్యక్తం చేశారు. కొంటే ఇలాంటి ప్రాజెక్టులోనే ప్రాపర్టీలు కొనాలని ఉందని వారు తెలిపారు. రాగమయూరి బిల్డర్స్ ఎంతో ప్రెస్టీజియస్గా చేపట్టిన మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్ కర్నూల్ ప్రాపర్టీ షోలో హైలైట్గా నిలిచింది. దాదాపు కంప్లీట్ అయిన ఈ ప్రాజెక్ట్పై ప్రజలు ఎంతో ఆసక్తి చూపించారు.
ప్రాపర్టీ డెవలప్మెంట్ లో సంస్థ అధినేత కేజే రెడ్డి గారి స్టైలే సపరేట్ అని చెప్పొచ్చు. కస్టమర్లకు కావలసిన ఎమ్యూనిటీస్ ను అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రాజెక్టు డెవలప్మెంట్ పై ఆయన నిబద్ధత, నిజాయితీ రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ కు సమీపంలోని నంద్యాల రోడ్డులో ఉన్న నన్నూరు వద్ద మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్టును చేపడుతోంది రాగమయూరి బిల్డర్స్. మొత్తం 700 ఎకరాల్లో 2500 యూనిట్లను సంస్థ డెవలప్ చేయనుంది. హలో సార్, హాయ్. కర్నూలు అనగానే 32,000 హ్యాపీ ఫ్యామిలీ కస్టమర్స్ కనిపిస్తారు అండ్ 20 ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి రాగమయూరి బిల్డర్స్ ద్వారా. సో ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ? We started trading business in 1989. So we were the distributors for Godrej, Modi Xerox, medical equipment. Half late we started real estate as a main business in 1999. We started with a very small project, Sai Residency, with 20 houses. That time it is the first of its kind in Karnool, independent villas cut in 1999 lo. Then we go on, increased our projects in a big way. See, we have done 20 projects. All are very, very major projects. A project తీసుకున్న minimum 100 acres, 150 acres, 200 acre project చేశాము. ముఖ్యంగా అన్నిటికంటే ఒక పెద్ద ప్రాజెక్టు మయూరి గ్రీన్ హిల్స్, ఒక 700 acre ప్రాజెక్ట్ అది. I can proudly say Mayuri Green Hills అనే ప్రాజెక్ట్ one of the largest residential projects in the country, I can say. రాగమయూరి కేజీఆర్ గ్రూప్ తరపున డైరెక్టర్ ఫైనాన్స్ ఆర్ఎస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. కేజీఆర్ గ్రూప్ సంస్థ తరపున లీగాలిటీకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటారు? మేము పర్చేజ్ చేసేటప్పుడే యాక్చువల్గా లీగల్గా చూసిన తర్వాతనే మనం పర్చేజ్ చేస్తాం ల్యాండ్ని. దెన్ మళ్ళీ ఒకవేళ బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు ప్రతి కస్టమర్కి ఒక ప్లాట్ వైజ్గా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, ఫైల్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళ ప్యానెల్ అడ్వకేట్ ఉంటారు, వాళ్ళు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత అప్పుడు లోన్స్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ప్లాట్కి అయితే సింగిల్ స్లాట్లోనే పేమెంట్ రిలీజ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. బట్ హౌసింగ్ లోన్కి వచ్చేసరికి వాళ్ళు ఒక 5 స్టేజెస్లో ఉంటుంది. ఆ 5 స్టేజ్ ప్రకారం డిపెండింగ్ కన్స్ట్రక్షన్ ప్రకారం లోన్ రిలీజ్ చేస్తారు. ల్యాండ్కి మాత్రం కాంపోజిట్ లోన్ అంటారు. యాక్చువల్గా ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్కి లోన్ ఇస్తారు బ్యాంక్. ఇప్పుడు కూడా ఎంటీ ప్లాట్కి రాగమయూరి బిల్డర్స్ మాత్రం స్పెషల్గా ప్లాట్ కూడా లోన్ ఇస్తుంది బ్యాంక్. విద్యా వైద్య రంగానికి సంబంధించిన చక్కని సదుపాయాలతో పాటు ఐటీ హబ్కు చేరువలో ఉండడంతో మియాపూర్ పరిసర ప్రాంతాల్లో నివసించేందుకు జనం అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఓఆర్ఆర్కు అత్యంత చేరువలో ఈ ప్రాంతం ఉండడంతో మియాపూర్కి కలిసి వస్తుంది. ప్రస్తుతం ప్రైమ్ లొకేషన్గా మారిన ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తోడు పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా ఉండడంతో మియాపూర్లో రియాలిటీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. మియాపూర్ క్రాస్ రోడ్కు అత్యంత సమీపంలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది ఆస్పైర్ స్పేసెస్. ప్రాజెక్ట్లో కొత్త కాన్సెప్ట్లను తీసుకురావడంతో పాటుగా డిజైన్స్లో కూడా ఖర్చుకు వెనకాడకుండా సరికొత్త స్టైల్స్తో నిర్మించడం ఆస్పైర్ స్పేసెస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రియాలిటీ రంగంలో సుదీర్ఘకాలం అనుభవం కలిగిన ఆస్పైర్ స్పేసెస్ నిర్మాణ రంగంలోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ను మిళితం చేస్తూ చూడచక్కని నిర్మాణాలతో కస్టమర్ల మనసు దోచుకుంటోంది ఈ సంస్థ. మియాపూర్ క్రాస్ రోడ్ కి అత్యంత సమీపంలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది. ప్రైమ్ లొకేషన్ అయిన మియాపూర్లో 10 ఎకరాల విస్తీర్ణంలో అమేయా ప్రాజెక్టు అభివృద్ధి చేస్తోంది. అమేయా ప్రాజెక్ట్ ఓవరాల్గా హౌ మెనీ బ్లాక్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సార్? మనము 10 acresలో 1066 అపార్ట్మెంట్స్ కడుతున్నామండి. లో డెన్సిటీ ప్రాజెక్ట్ అని మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. పీపుల్ ఆర్ బిల్డింగ్ ఆల్మోస్ట్ 2000 ఫ్లాట్స్ ఇన్ 10 acres ఆర్ 1500 ఫ్లాట్స్. సో మన అన్డివైడెడ్ షేర్ చూసినప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ హయ్యర్ కంపేర్ టు మెనీ అదర్ ప్రాజెక్ట్స్ అండి. మన ప్రాజెక్ట్ రూపుదిద్దడంలో వీ హ్యావ్ టేకెన్ స్పెషల్ కేర్ అండ్ వీ మేడ్ షూర్ దట్ నో 2 ఫ్లాట్స్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అండి. అంటే ఏ ఒక అపార్ట్మెంట్ కూడా వాళ్ళ డోర్స్ ఆపోజిట్ ఫేస్ అవ్వవు. సో దట్ ఈస్ అ వెరీ స్మాల్ మైన్యూట్ ఫ్యాక్టర్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ సీ ప్రైవసీ కన్సర్న్ చూసినప్పుడు అయితే దట్ సీమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ డిజైన్ సో స్పెసిఫికలీ కాషియస్గా మేము డిజైన్ చేయడం జరిగింది. వీ హ్యావ్ యూస్డ్ ఇండస్ట్రీస్ #1 CBRE ఫర్ క్వాలిటీ. ఆర్కిటెక్ట్ వీ హ్యావ్ గాన్ విత్ జెనసిస్ ఆర్కిటెక్ట్ అండ్ MEPలో వీ హ్యావ్ టేకెన్ సినర్జీ అండ్ స్ట్రక్చర్లో జకీ. సో మనం ఇండస్ట్రీలో ఉన్న అందరి టాప్ కన్సల్టెంట్స్ తోటి మనం వర్క్ చేయడం జరుగుతుందండి. సో దీనివల్ల చాలా చిన్న మైన్యూట్ ఫ్యాక్టర్స్ని కూడా మనం అడ్రస్ చేసుకొని వీ హ్యావ్ మేడ్ షూర్ దట్ దిస్ ఇస్ అ టెక్నికలీ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అండి.
సో మనం ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే చాలా అగ్రెసివ్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్లో వెళ్తున్నామండి. వీ హ్యావ్ అ వరల్డ్ రినౌండ్ పిఎంసి సిబిఆర్ఈ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ వాళ్ళ పుష్ తోటి ద ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ అట్ అ వెరీ ఫాస్ట్ పేస్. అండ్ మనం ఆల్రెడీ ఇప్పటికే 5 blocks స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో 3 blocks యొక్క ఫుట్టింగ్స్ అయిపోయినాయి అండ్ దిస్ మంత్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ద బేస్మెంట్స్ యాజ్ వెల్. సో యూ కెన్ ఇమాజిన్ అంటే మార్కెటింగ్ ఆఫీస్ లాంచ్ వరకే ఆల్రెడీ బేస్మెంట్స్ లెవెల్ వరకు మనం రావడం జరుగుతుంది బ్లాక్స్లో. సో దట్ ఈస్ అ వెరీ ఫాస్ట్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ at the same time because of the CBRE involved ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ దో దిస్ ఇస్ సచ్ అ లగ్జరీ ప్రోడక్ట్, ఈ 1-2 months ఇనాగ్రేషన్ మనము మైండ్లో పెట్టుకొని వీఆర్ గివింగ్ కస్టమర్స్ ఒక అందుబాటు ధరలో మేము లాంచ్ చేయడం జరిగింది. వీఆర్ రైట్ నౌ డూయింగ్ 4,899 అండ్ ఈ 4,899 అనే ఆఫర్ మనం ఓన్లీ ఇనాగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ 3-4 weeks మనము రన్ చేయడం జరుగుతుందండి ఈ క్యాంపెయిన్. ఇల్లు కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్న కస్టమర్స్ అందరూ ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఐటీ పేరెత్తితే హైటెక్ సిటీ గుర్తు రావాల్సిందే. ఈ సైబర్ నగరం ఎంతోమంది కలలకు గమ్యస్థానం. ఇలాంటి చోట అన్ని ఎమ్యూనిటీస్తో మనం అనుకునే విధంగా ఒక అద్భుతమైన ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరి కల. కానీ రేట్లు చూస్తే ఇలా ఉంటాయి కదా. కానీ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే మనం కోరుకునే విధంగా అన్ని ఎమ్యూనిటీస్తో అన్ని రకాల సౌకర్యాలతో మనకి ఇల్లులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వాసవి గ్రూప్. ప్రైమ్ ఏరియాలో మెగా ప్రాజెక్ట్స్, ప్రీమియం కాన్సెప్ట్స్ అంటే వాసవి గ్రూప్ అనాల్సిందే. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు డైరెక్టర్ అభిషేక్ గారి మాటలో విందాం. సంస్థ అధినేత విజయ్ కుమార్ గారి విజనరీ డైరెక్షన్ లో 2.5 దశాబ్దాలకు పైగా కొనుగోలుదారుల మనస్సును గెలుచుకుంటూనే ఉంది వాసవి గ్రూప్. కస్టమర్లు తాము కొనుగోలు చేసిన ప్రాపర్టీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారో వాటన్నింటినీ కల్పిస్తూ యూ డ్రీమ్ వి డెలివర్ అన్న క్యాప్షన్ కు 100% న్యాయం చేస్తోంది ఈ సంస్థ. త్వరలో కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు మరో 2 సరికొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయబోతోంది. అండ్ ఇన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉండగా, ఇన్ని డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి ప్రిఫర్ చేయాలంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? జనరల్లీ ఏ రియల్ ఎస్టేట్ సంస్థ మీరు తీసుకున్నా కానీ 1-2 ప్రాజెక్టులు ఉండడం జరుగుతుంది. మాకు నగరం నలుమూలల్లో, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నలుమూలల్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఐటీ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో వైడ్ రేంజ్ ఆఫ్ చాయిస్ కస్టమర్కు దొరుకుతుంది మా దగ్గరకు వస్తే కనుక. ఫస్ట్ నుంచి కూడా వాసవి గ్రూప్ మా ప్రత్యేకత అన్ని ఐకానిక్ ప్రాజెక్ట్స్, లొకేషన్ 3 బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ మేము చూసేది లొకేషన్ అండ్ లొకేషన్. యాక్చువల్గా ఎవరన్నా ప్రాజెక్ట్ టేకప్ చేసేటప్పుడు 2-3 విషయాలు చూస్తారు. మేము చూసే 3 విషయాలు కూడా లొకేషనే అండి. పర్ఫెక్ట్ లొకేషన్స్లో ఉంటే పబ్లిక్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో అందులో హోమ్ బయర్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. దే పర్చేస్ ద ప్రాజెక్ట్, ఇట్ విల్ బీ లైక్ అ లైఫ్ టైమ్ రిలీఫ్ ఫర్ దెమ్. అంటే ఈస్ట్లో ఉన్న వాళ్ళు, వెస్ట్లో ఉన్న వాళ్ళు, నార్త్లో ఉన్న వాళ్ళు, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ కన్వీనియన్స్ అనేది వాళ్ళకు బాగా వస్తుంది మేము ఎంచుకున్న లొకేషన్ బట్టి తీసుకుంటే కనుక. ఇక వాసవి గ్రూప్ మరో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసవి అట్లాంటిస్ నార్సింగ్ లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును 45 అంతస్తుల్లో నిర్మిస్తోంది. శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. వాసవి గ్రూప్ ఎంతో ప్రెస్టీజియస్ గా గచ్చిబౌలి సర్కిల్లో డెవలప్ చేస్తోంది వాసవి స్కై సిటీ. కమర్షియల్ స్పేస్ గా డెవలప్ చేస్తోన్న ఈ ప్రాజెక్టులో 2.8 మిలియన్ల ఎస్ఎఫ్టీని సంస్థ అభివృద్ధి చేస్తోంది. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో 2 టవర్లను నిర్మిస్తోంది. ఒక్కో టవర్లో 3 సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 19 అంతస్తుల్లో ఈ టవర్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది వాసవి గ్రూప్.
ఈ రోజుల్లో ఉద్యోగమైన వ్యాపారమైన క్షణం తీరిక దొరకడం, రోజులో మనకంటూ కాస్త టైం దొరకడం చాలా అరుదైపోయిందండి. ఇంత స్ట్రగుల్ తర్వాత మనం రిలాక్స్ అయ్యేది ఇంటికి వచ్చిన తర్వాతే. వీకెండ్ మొత్తం మనం కేటాయించేది మన ఫ్యామిలీకే. కుటుంబంతో గడిపే ఆ కొద్ది సమయం సర్దుకుపోయేలా కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి అంటే ఇంటి పరిసరాలు అద్భుతంగా ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లా కేంద్రాలైన మహబూబ్ నగర్, షాద్ నగర్, జహీరాబాద్, వికారాబాద్, శంకర్పల్లి లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం గమనార్హం. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. భవిష్యత్తును బంగారంగా మార్చగల అవకాశాలున్న లోకాలిటీలను ఎంచుకుని ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారికి ఎంతో ముందు చూపు ఉందనే విషయం ఇప్పటికే అనేక మార్లు నిరూపితమైంది. గిరిధారి కన్స్ట్రక్షన్ 100% కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ కాబట్టి 2000 కస్టమర్స్ ఎక్కడ మేము ఉన్నా మా వెంబడి క్యారీ అవుతూ ఉంటారు వాళ్ళు. ఫస్ట్ కస్టమర్ సెక్యూర్, సేఫ్టీ. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ల్యాండ్ అక్వైర్ చేసిన కాడికి వెళ్ళి ఆల్మోస్ట్ 50 years 60 years దాని ట్రాక్ తీసిన తర్వాత గవర్నమెంట్ ఆల్ పర్మిషన్స్ అంటే HMDA పర్మిషన్స్ కానివ్వండి అండ్ రెవెన్యూ పర్మిషన్ కానివ్వండి, ఆల్ ఇన్వోసిస్ అన్నీ వచ్చిన తర్వాతనే మేము రెరా అప్లై చేసి రెరా నెంబర్ వచ్చిన తర్వాత లాంచ్ చేస్తాం. ఇల్లీగల్ అనేది మేము ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేము. కాబట్టి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ ప్రతి రూపాయి ఆల్మోస్ట్ 4x 3x 100% వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి కస్టమర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి మా వెంబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మాతోని. సమున్నత నిర్మాణాలను సగౌరవంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇందులో మొత్తం 98 విల్లాలను 4BHK 5BHK విల్లాస్గా డెవలప్ చేస్తోంది. Prospera County Kismatpur project. It's a 12.9 acre, 65% of open space in the location, in the site itself, covered by about 6,000 acres of agricultural university, and also why the southwest, the Kismatpur, Attapur Agricultural University, Rajendranagar connected, the Budwel IT Park. The west again in the south is developing more because the greenery is occupied more. The entire green lush is being cut away, the entire pollution, and you see the major core customers are shifting to Rajendranagar Kismatpur just because it is pollution free. The infrastructure is getting connected. So our proximity to reach airport, our proximity to reach ORR, proximity to reach the best location is just a 10-15 minutes drive. We promise you your investment, we give you appreciation 40 to 50% by choosing the right strategic location. సో ఇది ఇవాళ మా రియల్ సిటీ ఇన్వెస్టిగేషన్. సో నెక్స్ట్ వీక్లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్తో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏ ధరలకు ఇస్తున్నారు, వీటన్ని డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బాయ్.